నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. అంటే జ్ఞానమే బలం అంటారు. మన దగ్గర కరెక్ట్ నాలెడ్జ్ లేదు కాబట్టి మనం తప్పులు పాపాలు చేసుకొని వెళ్ళిపోతున్నాం. అదే కరెక్ట్ నాలెడ్జ్ ఉంటే భగవద్గీత చాప్టర్ 4 శ్లోక్ నెంబర్ 41లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఈ లోకంలో చాలామంది మనుషులు చాలా స్ట్రగల్ అవుతారు, చాలా పాపాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కర్మం గురించి తెలియదు, కర్మ సైకిల్ గురించి తెలియదు. ప్రతి మనిషి వాడు చేసే ప్రతి కర్మంని తప్పైనా కరెక్ట్ అయినా నన్ను అర్పితం చేస్తే, నా మీదే ధ్యాస పెట్టుకుంటే దాని నుంచి వచ్చే ఫలితం మంచైనా చెడు అయినా వాడికి వాళ్ళ లైఫ్కి ఎఫెక్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీరు స్కూల్కి బయలుదేరుతున్నారు, రాధే రాధే అని చెప్పి బయలుదేరండి. ఏదో పని చేస్తున్నారు, రాధే రాధే అని చెప్పి చేయండి. మేబీ ఇది కొంతమంది తప్పు అనిపించవచ్చు, బట్ కొంతమందికి బతకడానికి అదే ఒక దారి. చూడండి, మీరు చేసే ఏ కర్మమైనా దేవుడికి అర్పితం చేయాలంటే దేవుడిని ఫస్ట్ అర్థం చేసుకోవాలి, వాళ్ళ మాటల్ని నమ్మాలి. ఇలా చేస్తే ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దీనికి ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను. జీరోకి దేంతో మల్టిప్లై చేసినా ఆన్సర్ జీరోయే వస్తుంది. 0 × 10 crore చేసినా జీరోయే వస్తుంది. సో ఇక్కడ ఆ 10 crore మీ కర్మం, 0 దేవుడు. ప్రతి కర్మం చేసినప్పుడు దేవుణ్ణి తలుచుకోండి, దేవుడి గురించి ఆలోచించండి, దేవుణ్ణే అర్పితం చేయండి. అలాగైతే మీకు రాబోయే రిజల్ట్ 0. అదేంట్రా 0 వస్తుందా అనుకుంటున్నారేమో. 0 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే ఆ 0లో ఉండే సంతోషం ఇంకెక్కడ ఉండదు. ఎందుకంటే మీ లైఫ్ ఎలాగెళ్ళినా మీరు స్టేబుల్గా ఉంటారు. 0 దేంతో మల్టిప్లై అయినా జీరోగానే ఉంటుంది. 0 మీద మీరు ప్రాబ్లమ్స్ చేయండి, 0 ఉంటుంది. 0 మీద మీరు అచీవ్మెంట్స్ చేయండి, జీరోగానే ఉంటుంది. మనిషి అన్నాక అలాగే బతకాలి, యోగిలాగా బతకాలి. అలాగే వరల్డ్లీ ఎంజాయ్ కూడా చేయాలి, ట్రావెల్ కూడా చేయాలి. ఇక్కడ నేను ఎవరికి చెప్పట్లేదు యోగిలా మారిపోండి అని. నేను చెప్తున్నాను, యోగిలాగా బతకండి. మీ మైండ్ సెట్ని మార్చుకోండి, జీవితాన్ని ఎంజాయ్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి, కొత్త ఫ్రెండ్స్ని కలండి, ఏది పడితే అది చేయండి. బట్ యోగిలాగా ఆలోచించి యోగిలాగా బతకండి, యోగిలాగా మారక్కర్లేదు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంయుక్త సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ.